వెల్కమ్ టు జస్ట్ అమృత జీసస్. యెషయా 9:6. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గుణగణాలలో ఆయన ఆలోచనకర్తని ప్రవక్త నోట దేవాదేవుడు పలికించడం జరిగింది. ఆయన ఏ విధంగా మన జీవితంలో ఆలోచనకర్త, లైఫ్ కౌన్సిలర్గా ఉంటాడో మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయన మన ఎడల విస్తారమైనటువంటి ఆలోచనలు, ఆయన లెక్కకు మించినటువంటి తలంపులు మన ఎడలను కలిగి ఉన్నాడని యెషయా గ్రంథం 55వ అధ్యాయము 139వ కీర్తనలో ఈ యొక్క ప్రవక్త, అదేవిధంగా కీర్తనకారుడు దేవుని యొక్క నామాన్ని కనపరుస్తూ ఉన్నాడు. నిజమే, దేవాదేవుడు మన ఎడల విస్తారమైనటువంటి తలంపులు, ఆలోచనలు కలిగి ఉండటం చేత నశించిపోతున్నటువంటి మానవాళ్ళని రక్షించడం కోసము ఆయన ఈ లోకానికి లైఫ్ కౌన్సిలర్గా రావటం జరిగింది. మానవుని యొక్క ఆలోచనలో కనుక మనము పాటిస్తే ఒక్కోసారి పొరపాటు పడతాము, పడిపోతాము. కానీ దేవాదేవుడైతే ఆయన నమ్మదగిన వాడు, నిత్యమార్గం నడిపించేవాడు. కాబట్టి ఆయన యొక్క ఆలోచన మన జీవితంలో ఉన్నప్పుడు మన జీవితము గొప్పగా అభివృద్ధి పొందుకుంటుంది. ఆమేన్.